స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, పగలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. ఇరుకులు ఇబ్బందులు శోధనలు నుండి మమ్మల్ని తప్పించి నేను ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభా, వాక్ అయినటువంటి మా పరమ తండ్రి, నీకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రభా మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు. అలాగే నా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీకు వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభా, నీ యొక్క ప్రభా వాక్యాన్ని వినగల చెవి, గ్రహించే మనసు మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, తద్వారా నా ప్రభా మీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలు మేము జీవించడానికి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని సంధింప చేయమని నాయన, మీ యొక్క వెలుగు, మీ ప్రసన్నత, మీ కాపుదల నీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా అనుగ్రహించమని సమృద్ధిగా ఇచ్చే యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నాకు స్తోత్రములు. ప్రియులారా, ఈ దిన ప్రభువుతో అనుదినం అనే కార్యక్రమానికి మరి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మరి దేవుని యొక్క మరి అడుగుజాడల్లో దేవుని యొక్క చిత్తానుసారంగా మనందరూ కూడా మరి ఉండాలని చెప్పినటువంటి గొప్ప మరి దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. అటువంటి విధంగా మనందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో మరి ఎదుగుదల, దేవుని యొక్క వాక్యంలో స్థిరత్వం మనకందరూ కూడా కలగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. కనుక ఈ యొక్క వాక్యమును మరి ధ్యానించే ముందుగా మరొక పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరచుదాం. తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో కరుణకై అలంకరించి సిద్ధపడే వధువ సంగమా, ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. రెక్కల క్రింద తన పిల్లలు చేర్చుకొను, ప్రేమ తోడా పిలచిన కోడిని పోలి. రెక్కల క్రింద తన పిల్లలు చేర్చుకొను, ప్రేమ తోడా పిలిచిన కోడిని పోలి. పిలిచాడు ప్రభు నిన్ను, మరువవద్దు ప్రభు యేసుని. ప్రభు నిన్ను పిలిచాడు, మరువవద్దు ప్రభు యేసుని. పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో కరుణకై అలంకరించి సిద్ధపడే వధువ సంగమా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి అన్నాడు నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని. పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో వర్ణకై అలంకరించి సిద్ధపడే వధువ సంగమా. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును.
మరువాడు. మరువవద్దు ప్రభు యేసుని, ప్రభు నిన్ను మరువాడు. మరువవద్దు ప్రభు యేసుని. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధువ సంగమా. ఆమెను హల్లెలూయా, ఆమెను హల్లెలూయా, ఆమెను హల్లెలూయా, ఆమెను హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభునందుకు స్తోత్రములు. మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రభుతో అంతేనమనే కార్యక్రమానికి ప్రత్యేక విధంగా మీకు స్వాగతం పలుకుచూ ఉన్నాం. మరి యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఈ దినం పునరుత్థాన దినము, ఆదివారం. మరి ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి మరి పత్రిక పాఠము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22 నుండి మరి కొన్ని వచనాలు ధ్యానించబోతున్నాం. అలాగే సువార్త పాఠంలో నుండి మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం ఈ దినాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 22 నుంచి మరి కొన్ని వచనాలు మరి వాక్యం వెంబడి వాక్యం మనం ధ్యానం చేద్దాం. కనుక ఇక 27వ వచనం వరకు కూడా మన ఈ దినాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక ఈ యొక్క సమయంలో మరి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని ఈ రాత్రికాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మరి పూర్వకాలంలో అనగా మునుపటి దినాల్లో అయితే మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆశలు, మన యొక్క స్వభావము లేక మన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయంటే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని చెప్పాను. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క హెచ్చరిక మనం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితాన్ని ఒకసారి మనం అనగా మరి ఈ క్షణం వరకు మనం ఏ విధంగా మనం జీవించాము, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, లేకపోతే మనం ఏ విధంగా మనం ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ ఎఫెసీ పత్రిక 4:22లో వ్రాయబడినటువంటి వచ్చిన భాగాన్ని బట్టి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అనగా మరి ఈ క్షణం వరకు కూడా మన ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశ వలన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావం వదులుకోనమని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. అనగా మరి ఈ క్షణం వరకు కూడా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన, మన యొక్క సమస్తం కూడా ఎలా ఉన్నది అంటే మరి చెడిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి వారముగా, చెడిపోయినటువంటి మరి స్వభావము, చెడిపోయినటువంటి దురాశల వలన మనందరూ కూడా ఉన్నామన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక వాటిని మనం వదులుకోవాలి అని చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. కనుక ఆ యొక్క ఎప్పుడైతే మనం వదులుకుంటామో అప్పుడు మనం నూతన పరచబడిన వారమే. అందుకని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5వ వచనంలో నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొని పోవు దేశమున మీరు ఆచరింపవలసినటువంటి కట్టడలను, విధులను మీకు నేర్పుతుని అని చెప్పాను. ఇక్కడ మరి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మరి దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక దేవుని యొక్క మరి ఇక్కడ దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకిని మధ్యవర్తిగా ఉన్నటువంటి మరి మోషే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడైనటువంటి యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొని పోవు దేశమున. అనగా నా దేవుడైనటువంటి యెహోవా
నాకు ఆజ్ఞాపించినట్లు. మరి ఈ దినాన్ని మనం చూసినట్లయితే ఈ మాటలు మనం చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. నా దేవుడైనటువంటి యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేయగలుగుతున్నానా లేదా అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. మీరు స్వాధీనపరచుకొని పోవు దేశమున మీరు ఆచరించవలసినటువంటి కట్టడలను విధులను మీకు నేర్పితిని అని చెప్పని ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ యొక్క మాటలు విన్నటువంటి మనము కూడా మరి నా దేవుడైనటువంటి ఏవో నాకు ఆజ్ఞాపించినట్లు నేను ఏదైతే మరి పరదేశమును మరి స్వతంత్రించుకోవాలని దాన్ని స్వాధీనపరచుకోవాలని చెప్పని మనం చేస్తున్న ఈ యొక్క ప్రయత్నములో దేవుని యొక్క విధులను ఆయన యొక్క కట్టడలు మనకు నేర్పించబడినవి. మన చిన్నతనం నుండి కూడా మరి బాల్య దినముల నుండి మరి సండే స్కూల్ దినాల్లో మనకు దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఏ విధంగా మనం జీవించాలో అవన్నీ కూడా మనకు నేర్పించబడుతూ ఉన్నవి. ఆ కారణం చేతనే మరి సామెతల గ్రంథకర్త అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్ద అయిన తర్వాత ఆ మార్గంలో నుండి ఆ త్రోవలో నుండి అతను మరి బయటికి వెళ్ళిపోకుండా ఉంటాడని చెప్పని మరి బాల్యం నుండి కూడా మరి దేవుని యొక్క మార్గాలు వాళ్ళకి నేర్పించాలి. కనుక ఈ దినాన్ని అనేక సందర్భాల్లో దేవుని యొక్క దాసుల ద్వారా అనేకమైనటువంటి మాటలను మనం దేవుని దాసుల ద్వారా వింటూ ఉన్నాం. దేవుని యొక్క కట్టడలను మనం వింటూ ఉన్నాము. కనుక విన్నటువంటి యొక్క కట్టడలను మనం అనుసరించే వారముగా వాటిని వెంబడించే వారముగా మనమందరం కూడా ఉండాలి అని చెప్పని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. అలాగే ఎఫెసీ పత్రిక 4:23 చూసినప్పుడు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అనగా మన యొక్క చిత్తవృత్తి యందు అనగా మన యొక్క ఉద్దేశములు మన యొక్క ఆలోచనలు వీటన్నిటిలోనూ కూడా మనం నూతన పరచబడిన వారమై ఉండాలని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నువ్వు మీ యొక్క చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను అని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలనాడైతే మరి ఇశ్రాయేలు జనాంగానికి మోషే దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేలు జనాంగానికి ఆయన బోధించాడు మోషే. కానీ ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు దేవుని యొక్క కట్టడలు నూతన స్వభావము. కనుక మన యొక్క చిత్తవృత్తిలో నూతన పరచబడిన వారమై ఉండాలని చెప్పని నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనం ధరించుకోవాలని చెప్పని. కనుక మనం నవీన స్వభావమును మనం ధరించుకోవాలి. దేవుని యొక్క మరి రాజ్య వారసులుగా మనం ఉండాలి అంటే ముందుగా మనం మారు మనసు పొందాలని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నూతన పరచబడిన వారై అనగా మన యొక్క గత జీవితంలో దేవునికి అవిధేయమైనటువంటి కార్యములు ఎన్నో చేశాం. దేవుడు వద్దు అన్న పనులు ఎన్నో పనులు మనం చేశాం. కానీ ఈ సమయంలో మన చిత్తవృత్తిలో మన హృదయంలో నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనం ధరించుకోవాలి. అనగా నవీన స్వభావమును మనం ధరించుకోవడం అంటే మరి మారు మనసు పొంది మరి దేవునిలో మనం మరి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం బాప్తిసం పొందిన వారమై నవీన స్వభావమును ధరించుకొని తిరిగి మనం యొక్క నూతన జన్మలోనికి మనం రావాలని చెప్పని ఇక్కడ ధరించుకోవాలని చెప్పని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. 25 భాగంలో మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటమని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలని చెప్పని. కనుక మనం సంఘంలో సహవాసం ఉన్నట్టు మనం అందరూ కూడా మరి ఒకరితో ఒకరు మనం ఈ యొక్క సంఘంలో ఒక అవయవములుగా మనం ఉంటున్నాము. సంఘము ఒక శరీరముగా ఉన్నట్లయితే సంఘము మరి వధువు సంఘము అనగా పెండ్లు కుమార్తెలా ఉన్నప్పుడు ఆ యొక్క పెండ్లు కుమార్తె అయినటువంటి సంఘంలో మనం అందరం కూడా అవయవాలుగా మనం ఉంటున్నాం. అనగా అనేక మందికి అనేక విధాలైనటువంటి మరి దేవుని యొక్క మరి ఇచ్చినటువంటి యొక్క కార్యములను బట్టి వారికి ఇచ్చినటువంటి మరి ఆ తలాంతులను వాడుట ద్వారా
మనం ఒక శరీరంగా మనం సంఘంలో ఉంటున్నాం. అటువంటి సంఘంలో మనమందరూ కూడా అవయవాలుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే, మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడును తన పొరుగు వానితో లేక మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారితోనూ కూడా సత్యమే మనం మాట్లాడాలి. అనగా దేవుని యొక్క వాక్యము. సత్యం అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం అనగా సత్యము. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క తలంపులే మనం మాట్లాడాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా మనం ఒకరితో ఒకరు మనం చర్చించుకోకూడదు, ఒకరితో ఒకరు మనం మాట్లాడకూడదు అని చెప్పని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది. ఇక్కడ 26వ వచనంలో కోపపడుడు కానీ పాపము చేయుకుడు అని చెప్పని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి పదే పదే బోధిస్తున్నది. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని చెప్పని. అనగా మనం ఎవరైనా మరి దేవునికి లేక సంఘానికి ఏదైనా అవిధేయమైనటువంటి మరి మాటలు కానీ లేకపోతే పనులు కానీ చేసినప్పుడు వారి మీద మనం కోపపడి వారిని సరిదిద్దవలసినటువంటి అవసరత మరి సంఘంలో అవయవాలుగా ఉన్నటువంటి మనకు ఉన్నది. అయితే ఆ యొక్క కోపము ఎలా ఉండాలంటే అది పాపమునకు దారి తీసే విధముగా ఆ యొక్క కోపం ఉండకూడదు. కానీ మరి ఆ యొక్క సరైనటువంటి మార్గంలోనికి తెచ్చే విధముగా మనం ఇతరులపై మనం కోపపడాలే తప్ప మనం పాపం చేసే విధముగా మనం కోపపడకుండా సూర్యుడు అస్తమించే వరకు కూడా మీ కోపం నిలిచి ఉండకూడదని చెప్పాను. అనగా వెంటనే మనం ఎదుటి వారితో మనం సమాధాన పడాలని చెప్పని దేవుని యొక్క వాక్యం ఇక్కడికి మనం సెలవిస్తున్నది. ఇదే విషయాన్ని నెహెమ్యా ప్రవక్త అంటూ ఉన్నాడు. 9వ అధ్యాయము 20వ వచనంలో వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. అనగా సంఘంలో ఉన్నటువంటి వారికి, సంఘ విశ్వాసులకు బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. అనగా నీకు పరిశుద్ధాత్మను దయచేసితివని చెప్పని ఇక్కడ నెహెమ్యా అక్కడ ఆయన అంటూ ఉన్నాడు. కనుక మరి యొక్క సంఘంలో ఉన్నటువంటి వారికి, సహవాసంలో ఉన్నటువంటి వారికి బోధించటం కొరకు నీకు ఉపకార ఆత్మను అనగా పరిశుద్ధాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. అనగా నీవు చేస్తున్నటువంటి మేళ్ళు, నీవు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మన్నాను నీవు ఇవ్వటం మానలేదు. వారి దాహమునకు ఉదకం ఇచ్చితివని. అనగా వారి యొక్క దాహం తీర్చడం కొరకు ఆ యొక్క ఎడారిలో ఏరులై పారినట్లుగా అక్కడ దాహమునకు మరి నీళ్లు ఇచ్చితివని చెప్పని ఇక్కడ నెహెమ్యా ఇక్కడ ఆయన మరి ఒకసారి అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనంలో నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. కనుక ఇక అరణ్య ప్రయాణంలో మరి వారు 40 సంవత్సరములు అక్కడ అరణ్య ప్రయాణం చేసినప్పుడు మరి నిజముగా అరణ్యంలో ఏమీ కూడా తక్కువ కాకుండా 40 సంవత్సరాలు మమ్మల్ని కాచి కాపాడి వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు అని చెప్పాను. ఇక్కడ మరి నెహెమ్యా మరి ఒకసారి ఆ యొక్క ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకని ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ పత్రికలు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 4వ అధ్యాయము 27వ వచనంలో అపవాదికి చోటు ఇక్కడని చెప్పని. కనుక ఈ యొక్క ఎఫెసీ పత్రిక ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బోధ ఏమిటి అంటే అపవాదికి చోటు ఇవ్వకుడి. కనుక అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. ఒకవేళ మనం అపవాదికి మనం చోటు ఇచ్చినట్లయితే మరి మనలో పరిశుద్ధాత్మ అనేది అది నిలవబడదు అని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మనం పరిశుద్ధాత్మకు నిలయముగా మనం ఉండాలి తప్ప అపవాదికి మనం ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వకూడదని చెప్పని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బోధింపబడుచున్నాం. 28వ వచనం వాడిని చూసినట్లయితే దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను అని చెప్పని.
కనుక ఎంతవరకు కూడా మనం దొంగిలించే వారముగా మనం ఉన్నామేమో. దేవుని యొక్క కార్యములు మనం దొంగిలిస్తూ ఉన్నాం. అనగా దొంగిలించడం అంటే ఏదో ఇతరుల యొక్క గృహాల్లోకి వెళ్ళి వారి సామాన్లు దొంగిలించడమే కాదు, కానీ మనం ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క సమయాన్ని మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మమ్మల్ని దొంగిలిస్తూ ఉన్నామని చెప్పని అక్కడ మనం పాత నిబంధన పాటలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాన్ని ఆయనకి ఇవ్వకుండా, దేవునికి సమర్పించవలసినటువంటి కానుకలు ఆయనకి సమర్పించకుండా మనం దొంగిలిస్తూ ఉన్నాం. కనుక అనేక విధాలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పట్ల మనం ఏమేమి మనం దొంగిలిస్తున్నామో అవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మనం మరి ధ్యానించినట్లయితే, ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఇక మీదట దొంగిలించకుండా ఉండాలని చెప్పని. కనుక ఎంతవరకు కూడా దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క మరి దశమ భాగాలు కానీ, దేవుని యొక్క కానుకలు కానీ, లేకపోతే దేవుని యొక్క సమయాన్ని కానీ మనం దొంగిలించినట్లయితే, మరి ఇక నుండి ఆ విధంగా మనం దొంగిలించకుండా అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు, అనగా మనం ఒక మంచి పని చేయొచ్చు, కష్టపడవలనని చెప్పని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బోధించబడుతూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ రాత్రికాల శ్రమలో మనమందరూ కూడా కష్టపడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారముగా, దేవుని యొక్క వాక్యాన్ని మరి చదివే వారముగా, మరి దాన్ని ధ్యానించే వారముగా, అనగా దేవునికి సమర్పించవలసింది దేవునికి ఆ యొక్క సమయాన్ని సమర్పించే వారముగా మనం ఉండాలని చెప్పని మరి యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. కనుక మరి ఇదే విషయాన్ని మనం మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో, తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి మరి తన పట్టణానికి, అనగా నజరేతు పట్టణానికి ఆయన ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్నటువంటి ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక పక్షవాయువుతో మరి ఉన్నటువంటి ఒక అతనిని, మంచం పట్టి ఉన్నాడు, అతను లేవలేనటువంటి పరిస్థితి, అతను మరి లేచి నిలబడలేనటువంటి పరిస్థితి. కనుక అతను మంచం పైనే, అతను జీవితం అంతా కూడా అన్నీ కూడా మంచం పైనే. అటువంటి అతనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, మరి వారి తీసుకుని వచ్చినప్పుడు యేసు వారి యొక్క విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా గతకాలంలో దేవుని యొక్క మరి సన్నిధిలో మనం అనేక విధాలుగా దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క మరి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వకుండా మనం దొంగిలించినటువంటి, అనగా పాపములో పడిపోయినటువంటి మనల్ని ఇక్కడ మనం పక్షవాతం గలవానిగా, అనగా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడానికి మనకు చేతుల్లో రాలేదు, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయడానికి లేవలేనటువంటి స్థితి, పక్షవాతంతో మనం పడి ఉన్నట్లుగా మన ఈలోక సంబంధ కార్యాలనే మనం చేసుకుంటూ ఉన్నాం తప్ప దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా పక్షవాతము గల వాని వల్లే, మంచము పట్టిన వాని వల్లే మన కార్యాలే మనం చేసుకుంటున్నాం తప్ప దేవుని యొక్క కార్యాలు మనం చేసుకోలేకపోతున్నాం. అయితే ఏదో ఒక దైవజనుల ద్వారా మనం పక్షవాయువు గలవలే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, దైవదాసులు మనల్ని పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి యొక్క విశ్వాసమును, ఆ తీసుకుని వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసమును ఆయన చూసి, మరి అక్కడ రోగిని కూడా, ఆ పక్షవాతం గల వాటిని, అనగా ఎంతకాలం కూడా దేవుని సన్నిధికి రాలేకపోయినటువంటి అతనిని కూడా చూసి ఆయన ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పని పక్షవాయువు గలవానితో చెప్పాను. అనగా మరి అంతవరకు కూడా దేవుని సన్నిధికి రావడానికి సమయం లేనటువంటి అతనితో అంటున్నాడు, నీ పాపములు, అనగా గతకాలంలో రాకపోయినప్పటికీ నీవు చేసిన తప్పిదములు, నీవు కానుకలు ఇవ్వకపోయినా, నీవు దేవుని సన్నిధికి రాలేకపోయినా,
దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోయినా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకపోయినప్పటికీ నీవు దొంగిలించిన వాని వలె, పక్షవాయువు గల వాని వలె నీవు ఉన్నావు గనుక ఈ దినాన్ని నీ పాపములన్నీ కూడా క్షమింపబడి ఉన్నవని చెప్పని ఆ పక్షవాయువు గల వానితో మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క పక్షవాయువు గల వాని యొక్క పాపములు క్షమించబడ్డాయి అని చెప్పని యేసుక్రీస్తు వారు చెప్తున్నారో, మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన దేవదూషణ చేస్తున్నాడని చెప్పని వారి మనసులో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎప్పుడైతే వారి యొక్క ఆలోచన వారి యొక్క మనసులోనికి వచ్చిందో యేసు వారి తలంపులను గ్రహించిన వాడై, కనుక దేవుడు ఆ యొక్క తలంపులు ఆయన గ్రహించాడు. కారణం ఏంటంటే ఈ యొక్క మానవుని సృష్టించినటువంటి సృష్టికర్త కనుక వారి యొక్క తలంపులు అన్నీ కూడా ఆయనకు తెలుసును. ఆ యొక్క తలంపు నీ హృదయంలోనికి రాకముందే నీవు ఏమి తలస్తూ ఉన్నావో, నీవు ఏమి మరి ఆలోచన చేస్తున్నావో సమస్తం కూడా ఎరిగినటువంటి దేవాది దేవుడు యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు, మీ హృదయాల్లో ఎందుకు మీ యొక్క చెడు తలంపులు రాణిస్తున్నారని చెప్పని అక్కడ ఉన్నటువంటి శాస్త్రుడితో ఆయన చెప్తూ ఉన్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం అంత సులభమా? లేక లేచి నడుమని చెప్పుట సులభమా? అంత తేలిక అని చెప్పని ఆ శాస్త్రులను ఆయన మరి గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకొనవలను అని చెప్పే ఇక్కడ ఆ శాస్త్రులతో ఆయన చెప్తున్నాడు. కనుక ఆ యొక్క ఎవరికైతే మనుష్య కుమారునికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారము, ఆయనకున్నటువంటి గొప్పతనము వారు తెలుసుకొనవలని చెప్పని ఇక్కడ వారి ఎదురుగుండగా అనగా ఆ శాస్త్రులు, పరిచయులు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఎదుట దేవుడు ఆ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పి నీవు లేచి నడుమని చెప్పని ఆయనతో చెప్తున్నాడు. అనగా ఈ యొక్క శాస్త్రులందరూ కూడా మరి ఈయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు అని చెప్పని వారు తెలుసుకొనవలనని, కనుక ఆయనకి అధికారం కలదని చెప్పని ఆయన పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఎప్పుడైతే మరి ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అధికారము లేకపోతే ఆయనకున్నటువంటి గొప్పతనము, మహత్యము వారు తెలుసుకోవాలి. కనుక వారు తెలుసుకున్నట్లుగా మరి వారి ఎదుట ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని మరి వారి ఎదురుగా చెప్పినప్పుడు వారందరూ కూడా మరి అంతవరకు కూడా మరి ఆయన పట్ల ద్వేషభావంతో ఆయనకి వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి వారు మరి గ్రహించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక వెంటనే వాడు లేచి తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనంలో మనం చూసినప్పుడు జనులు అది చూసి, అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు అక్కడ ఉన్నటువంటి ఆ జనమంతా కూడా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ కార్యమును చూసి వారు భయపడి కనుక అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆ యొక్క కార్యాన్ని, అక్కడ అద్భుత కార్యాన్ని వారు చూసి వాళ్ళందరూ కూడా భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవునిని వారు మహిమపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునిని వాళ్ళు మహిమపరచబడటానికి గల కారణం ఏంటంటే మనుష్య కుమారునికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, ఆయన ఇచ్చినటువంటి అధికారమును బట్టి మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కాబట్టి నీవు లేచి నీ పరుపెత్తుకుని నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఆయన
తన మంచాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. జనులు అది చూసి అందరూ కూడా మిక్కిలి భయపడినట్లుగా మనం చూస్తున్నాం. మనుషులకు అనగా మనిషి కుమారునికి ఇట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అనగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి పక్షవాతము గలవాని వలె మనలో అనేక మంది దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వలేనటువంటి వారముగా, లేక దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కూడా మాకు దేవుని సమయం ఉండలేదండి, మాకు టైం ఉండలేదండి అని చెప్పని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. అనగా దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నటువంటి మనం అందరూ కూడా పక్షవాయువు గలవాని వల్లే మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన్ని అటువంటి వారితో కుమారుడా నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి. ఇంతవరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోయావా, లేక దేవుని సన్నిధిలో చదవలేకపోయావా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోయావా? ఈ దినాన్ని దేవుడు మనలందరినీ కూడా క్షమించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉండి ఆయన గొప్ప అద్భుత కార్యాన్ని మరి మన పట్ల ఆయన చేయాలని చెప్పని ఆయన మరి చూస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క అద్భుత కార్యములన్నీ కూడా ఆయన కపెర్నహూం అనేటువంటి ఆ యొక్క గ్రామంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక మరి మత్తయి సువార్త మనం చదివినట్లయితే మత్తయి సువార్త అంతట్లో కూడా మరి అనేక పర్యాయములు మరి యేసుక్రీస్తు వారు మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగే మార్కు సువార్తలు కూడా మరి ప్రభు అద్భుత కార్యాలు చేశాడు. యోహాను సువార్తలు కూడా అనేక అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క అద్భుత కార్యము మన జీవితంలో చేయడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తుండగా ఇటువంటి వాక్యం విన్న మనము దేవుని యొక్క బోధ, ఆయన యొక్క హెచ్చరిక మాటలు మనం విని వాటిని గమనించి మనం ఏదైతే మనం దేవుని సన్నిధిలో చేయలేకపోయామో ఈ దినాన్ని మనం మరి దేవుని సన్నిధిలో కార్యములన్నీ కూడా చేయడానికి మనం నిశ్చయించుకుందాం. దేవుడు మనలందరూ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో నేను ఉన్నతమైనటువంటి స్థితి కలిగించే మాటలు, నేను మమ్మల్ని పరలోక రాజ్యానికి సమీపస్తులుగా జీవించే ఆ యొక్క హెచ్చరిక మాటల ద్వారా ప్రభా మీరు మాతో అనుదినం కూడా మాతో మీరు మాట్లాడుతున్నారు. అందుని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు రాత్రికాల సమయంలో నేను యొక్క పునరుత్థాన దినమున మీరు ఇచ్చినటువంటి యొక్క దివ్యమైనటువంటి వాక్యములను బట్టి వాక్కులను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభు నీ యొక్క వాక్యములు మా హృదయాల్లో భద్రపరచుకొని మేము ప్రభు ఆత్మీయంగా మేము మేలుకొనిన వారి వల్లే మేము ఉండటానికి సహాయం దయచేయండి. అవును ప్రభా మేము జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే అని చెప్పిన ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. అవును ప్రభా మేము మృతులుగా నీ యొక్క వాక్యము చదవలేనటువంటి వారముగా, లేదా నీ యొక్క వాక్యమును ధ్యానించలేనటువంటి వారముగా, లేకపోతే నీ యొక్క సన్నిధికి రాలేనటువంటి వారముగా మేము మృతమైనటువంటి వారముగా ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఇంకో నీ పాపంలో క్షమించబడి ఉన్నవి నీ మంచమెత్తుకుని నీవు వెళ్ళమని చెప్పని ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడుచున్నారు. అటు విధముగా ప్రభా మేము లేవలేనటువంటి స్థితిలో ఉంటుంది మమ్మల్ని లేవనెత్తినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఇక నుండి ప్రభా నీ యొక్క వాక్యం పట్ల నీ పరిచర్య పట్ల మేమందరం కూడా అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసే విధముగా ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మీ యొక్క దీవెనలు ప్రభా మమ్మల్ని బహుగా దీవించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరచమని ఇదిగో సమయంలో ప్రభా యొక్క తండ్రి భయంకరమైనటువంటి వ్యాధితో అనేక మంది బిడ్డలు ప్రభా ప్రాణాలు కోల్పోయారు. మరి ఎంతోమంది బిడ్డలు ప్రభా ఐసీయూలో ఉంటూ ఉన్నారు. మరి ఇంకెంతో మంది బిడ్డలు ప్రభా క్వారంటైన్లో ఉంటూ ఉన్నారు.
అటువంటి బిడ్డలందరికీ మీ యొక్క దీవెనాస్తులు ప్రభా నీ బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించమని నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. ఇంకో మీ యొక్క విజ్ఞాపన మా ప్రభా నాయన మా ప్రార్థన మీ యొక్క విజ్ఞాపన తండ్రి మీ సన్నిధికి నేను ధూపం వలె వస్తుండగా నా ప్రభా మా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆత్మీయంగా శారీరకంగా ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రభా మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను మీ యొక్క వెలుగు మీ ప్రసన్నత మీ కాపుదల ప్రభా నీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా అనుగ్రహించమని నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభు ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అటువంటి బిడ్డల కొరకు ప్రత్యేక రీతిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన సోదరుడు విల్సన్ గారు వారి సతీమణి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన ఆమెకు ఉన్నటువంటి బలహీనతలో నుండి తప్పించి వారికి ఇచ్చినటువంటి ప్రభా స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఓగూరి కళ్యాణరావు నేను వారి కుమారుడు కార్తీక్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఆ బిడ్డకు కూడా ప్రభా మీరు ఇచ్చినటువంటి స్వస్థతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రాలు తండ్రి. అలాగే నేను సోదరి నేను చింత ఎలిజబెత్ అమ్మ వారల్లుడు నేను ప్రభా రాజేష్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు కూడా ప్రభా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమైన ప్రభా వారికి అనుగ్రహించమని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన చంటికి ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా. అలాగే సంపూర్ణ కుటుంబాలకి నాయన బిడ్డలందరికీ కూడా మీ యొక్క దీవెనాస్తులు వారికి సమృద్ధిగా అనుగ్రహించమని నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. స్తోత్రుడు తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా వృద్ధాప్యంలో ఉండి నాయన మీరిచ్చే దీవెనల కొరకు మీరు చేయబోయే గొప్ప అద్భుత కార్యముల కొరకు ప్రభా నీ బిడ్డలంతగానో ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రియ తల్లి నన్ను భారతీ ప్రసాద్ గారిని బట్టి ప్రభా వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. నేను ఆ బిడ్డలందరికీ మీ యొక్క దీవెనాస్తులు ప్రభా నీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా అనుగ్రహించమని అలాగే ప్రభా యొక్క రూపాంతర తెలుగు క్రైస్తవ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి యొక్క షార్జాలో ఉన్నటువంటి నేను సెయింట్ మార్టిన్స్ కాంపౌండ్ కొరకు అలాగే ఇంకా ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క సంఘముల కొరకు ప్రభా ఆయా భాషల్లో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య కొరకు నాయన నీ బిడ్డలుగా ప్రభా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. నాయన ప్రతి ఒక్క స్థలమును ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని పరిచర్య చేసినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని మీ యొక్క దీవెనాస్తులు ప్రభా నీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా అనుగ్రహించమని సమృద్ధిగా ఇచ్చే యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటి సంరక్షించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క రాత్రికాల సమయంలో విన్నటువంటి వాక్యం ద్వారా మరి మనమందరూ కూడా మరి మన యొక్క జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు మనలందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా.